హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్కారీ ఉద్యోగాలు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాతకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీ ముందు రావడం జరిగింది. సో రీసెంట్గా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో స్టెనో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు ఉండడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఆసిఫాబాద్, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు అండ్ నిజామాబాద్ సంబంధించినటువంటి వేకెన్సీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాతకి మీకు ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ముందుగా వచ్చేసరికి కొమరం ఆసిఫాబాద్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే అప్లికేషన్ షెల్ బీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా టు బి సెంట్ ఫాలోయింగ్ అడ్రస్ బై ద రిజిస్టర్ పోస్ట్ అండ్ కొరియర్ ఓన్లీ ఫ్రమ్ 12/11 to 22/11 to 5 PM. సో మీ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా ఆఫ్లైన్లోనే పంపించాల్సి ఉంటుంది. సో అది కూడా రిజిస్టర్ పోస్ట్ కొరియర్ ద్వారా మీరు ఇచ్చినటువంటి ఈ అడ్రస్కి షేర్ చేయాలంటుంది. సో ఇది ఎన్వలప్ మీద ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ పోస్ట్ ఆఫ్ స్టెనో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ మీరు నోట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఈ అడ్రస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 2 అడ్రస్: చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నయా సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్, ఆసిఫాబాద్. సో ఈ అప్లికేషన్స్ అనేవి కూడా మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ దాంతోపాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తోటి ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్, ఎగ్జామినేషన్స్ సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్. ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, స్క్రూటినీ ఎప్పుడు అవుతుంది, క్లోజింగ్ ఎప్పుడు అవుతుంది, సో ఇష్యూయింగ్ ఆల్ టికెట్స్ ఎప్పుడు అనేది మీరు ఇక్కడ ఈ డేట్స్ చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీస్కి వచ్చినట్లయితే దీంట్లో మొత్తం 3 కేటగిరీస్లో స్టెనో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్, ఈ 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉండడం జరిగింది. ఫస్ట్ స్టెనో టైపిస్ట్లో జనరల్ కేటగిరీలో ఒకటే వేకెన్సీస్ ఉంటే, అండ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్లో కూడా మీకు ఒకటే వేకెన్సీ జనరల్ కేటగిరీలో ఉండడం జరుగుతుంది. రికార్డ్ అసిస్టెంట్లోకి వచ్చేసరికి ఓన్లీ మీకు ఉమెన్ కేటగిరీ కింద ఒక వేకెన్సీస్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మీకు స్టెనో టైపిస్ట్కి వచ్చేసరికి మస్ట్ హ్యావ్ అ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది, ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. దాంతోపాటుగా మీకు గౌట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ స్పీడ్ 120 words per minute మీద ఏ గ్రేడ్ ఉండాల్సి ఉంటుంది, అండ్ లేదంటే షార్ట్ హ్యాండ్ కూడా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ 45 words per minute కింద కూడా మీకు హయ్యర్ గ్రేడ్ అనేది సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్స్ మీద మీకు మస్ట్ అండ్ షుడ్గా నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి వచ్చేసరికి మీకు దీనికి కూడా మస్ట్ హ్యావ్ ఎ ప్రాసెడ్ ఇన్ ద డిగ్రీ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఇన్ ద కమర్షియల్ లా యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్ ఇన్ కార్పొరేట్ ఆర్ట్స్ ఆఫ్. సో రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మీకు మస్ట్గా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మీకు టెక్నికల్ ఎగ్జామినేషన్ సంబంధించిన హైయర్ గ్రేడ్ అనేది 45 words per minute కింద సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫస్ట్ నాలెడ్జ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి మీకు SSC క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏజ్ లిమిట్కి వచ్చేసరికి మీకు దీనికి 18 years నుంచి 34 years వరకు ఏజ్ లిమిట్ ఉండడం జరుగుతుంది. దాంతోపాటుగా మీకు రిజర్వ్ కేటగిరీస్కి వచ్చేసరికి మీకు +5 years అనేది ఎగ్జామ్షన్ ఉంటే, అండ్ డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మీకు 10 years అనేది ఎగ్జామ్షన్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది మీకు OMR బేస్డ్గా ఆఫ్లైన్లోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టెనో టైపిస్ట్కి వచ్చేసరికి మీకు టోటల్ ఓవరాల్గా 100 marks ఎగ్జామినేషన్ ఉంటే, దీంట్లో 40 marks రిటర్న్ టెస్ట్ ఉంటే, 40 marks వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఉంటుంది, అండ్ 20 marks వచ్చేసరికి ఓరల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 100 marks ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్లోకి వచ్చేసరికి 40 marksలో మీకు 20 జనరల్ నాలెడ్జ్ కింద ఉంటే 20 జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ కింద మీకు సంబంధించినటువంటి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ కూడా సేమ్ యాజ్ టీజ్గా మీకు 40 marksకి రిటర్న్ టెస్ట్ ఉంటే, 40 స్కిల్ టెస్ట్ అండ్ 20 ఓరల్ ఇంటర్వ్యూ. ఈ 40లో కూడా 20 జనరల్ ఇంగ్లీష్ అండ్ 20 జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి మీకు ఇక్కడ ఓవరాల్గా 80 marks రిటర్న్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది, 40 జనరల్ నాలెడ్జ్ అండ్ 40 జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనడం జరుగుతుంది, అండ్ 20 marksకి వచ్చేసరికి ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఓకే, దీనికి ఎగ్జామినేషన్ టైం వచ్చేసరికి 90 minutes. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీకి వచ్చేసరికి మీ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ అనేది
జనరల్ అండ్ బీసీ కేటగిరీకి వచ్చేసరికి 800 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. రిజర్వ్ కేటగిరీకి వచ్చేసరికి 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీ అనేది ఏ విధంగా పే చేయాలంటే ఈజ్ టు బి పేడ్ టు ద షేప్ ఆఫ్ డిమాండ్ ఆఫ్ డీడీ అనేది ఈ పేరు మీద ది సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కొమరంభీం ఆసిఫాబాద్. సో ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ ఉంది కాబట్టి ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ కొత్తగూడెం ఉంటే కొత్తగూడెం, మహబూబాబాద్ ఉంటే మహబూబాబాద్. సో ఆ విధంగా డిస్ట్రిక్ట్ నేమ్స్ తోటి పేబుల్ ఎట్ ఎక్కడ ఉంటే అక్కడ డిస్ట్రిక్ట్ ఆసిఫాబాద్ కాబట్టి ఇది ఆసిఫాబాద్ పెట్టినారు. ఒకవేళ మహబూబ్ నగర్ ఉంటే మహబూబ్ నగర్ పెట్టాల్సి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ అనేది మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అటాచ్ చేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చదివిన తర్వాతకి అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేసి పంపించండి. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని మీకు ఈ సెలెక్షన్ అనేది బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ అటెస్టెడ్ విత్ గెస్టెడ్ ఆఫీసర్స్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ అప్లికేషన్తో పాటు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అటెస్ట్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ తోటి పంపించాల్సి ఉంటుంది. అవి ఏవి డాక్యుమెంట్స్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, టైపింగ్ సంబంధించిన సర్టిఫికేట్ కానివ్వండి, అండ్ ఆ తర్వాత పాటుకి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఆ తర్వాతకి దీంతో పాటు మీరు ఒక 3 ఫొటోస్ కూడా పంపించాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఇది ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలా, మీరు ఒకటి ఎంటీ ఎన్వలప్ అనేది 30 రూపీస్ స్టాంప్ చేసి మీ యొక్క సెల్ఫ్ అడ్రస్ తోటి పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు సంబంధించిన హాల్ టికెట్ అనేది వాళ్ళు పంపించడానికి ఈ ఎన్వలప్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్, చదవాల్సిన వాళ్ళు చదువుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ ఇంపార్టెంట్, దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మీకు 7th డిసెంబర్ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్లో వచ్చేసరికి మీకు రికార్డ్ అసిస్టెంట్ 10:30 AM స్టార్ట్ అవుతాయి. ఆఫ్టర్నూన్ సెషన్లో 3 PM నుంచి మీకు స్టెనో టైపిస్ట్ అండ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఏ విధంగా ఉన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది అప్లికేషన్ ఇది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మీ యొక్క డీడీ నెంబర్, డేట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డ్రా అండ్ బ్రాంచ్ వచ్చేసరికి మీ యొక్క డ్రైవ్ బ్రాంచ్ ఏది ఉందో అది ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతకి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాతకి ఒక ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఫిక్స్ చేసి కలర్ ఫోటోగ్రాఫ్, రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఏదైనా ఉంటే అది అటాచ్ చేసి ఇక్కడ గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేది చేయాల్సి ఉంటుంది, చేయించాల్సి ఉంటుంది మీరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సర్నేమ్ దగ్గర మీరు యాజ్ పర్ SSC మీ నేమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ దగ్గర ఇక్కడ ఫాదర్ నేమ్, లేదంటే మీ మ్యారీడ్ అయితే హస్బెండ్ నేమ్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC మేమో ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ పోస్టల్ అడ్రస్, మీ యొక్క పోస్టల్ అడ్రస్ ఫిల్ చేయండి. మీ యొక్క నేటివ్ ప్లేస్ డిస్ట్రిక్ట్ ఇక్కడ రాయండి. అండ్ మీ యొక్క కమ్యూనిటీ ఇక్కడ రాయండి. మీరు ఒక డిజేబుల్ అయితే మీరు ఏ కేటగిరీకి వస్తారో ఇక్కడ టిక్ చేయండి. అండ్ మీ యొక్క కంప్లీట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. SSC, ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఒక టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిల్ చేసిన తర్వాతకి మీ యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇంకా వేరే ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే అది కూడా ఎంటర్ చేసుకోండి. అండ్ మీ యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఫిల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇన్వాల్వ్డ్ ఎన్ని క్రిమినల్ యాక్టివిటీస్ ఉంటే అవి ఎస్ పెట్టాలి, లేదంటే నో అని వదిలేసేయండి. లోకల్ అండ్ నాన్ లోకల్ అడ్రస్, మీ లోకల్ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ ఇన్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ లోకల్ మీ పని చేస్తున్నట్లయితే ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ దగ్గర మీ యొక్క సైన్ చేయండి. నెక్స్ట్ ఈ డిక్లరేషన్ ఒకసారి చదువుకోండి. ఐ ఇయర్ డిక్లేర్ దట్ ఆల్ ద ఎంటిటీ స్టేట్మెంట్స్ మేడ్ విత్ అప్లికేషన్స్, ఈ యొక్క పైన ఫిల్ చేసినట్టు అన్ని డీటెయిల్స్ కూడా మీ ఓన్ నాలెడ్జ్ తోటి కరెక్ట్గా ఫిల్ చేస్తామనే దాని గురించి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీరు సైన్ చేయండి. అండ్ స్టేషన్ అంటే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది మీ డిస్ట్రిక్ట్ నేమ్ రాయండి. అండ్ ఆ రోజు అప్లికేషన్ చేసే రోజు యొక్క డేట్ ఈరోజు ఉంటే ఈరోజు డేట్ వేయచ్చు మీరు. రేపైతే రేపటి డేట్ ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాతకి మిస్టేక్స్ లేకుండానే పంపించండి. లేదంటే ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కానీ మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ సంబంధించినటువంటిది, దాంతోపాటు ఈ యొక్క ప్రొఫార్మాస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎవరికైనా లేకపోతే ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ జరిగింది. మీకు OMR షీట్ మీద ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళైతే వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉండడం జరిగింది. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళు ఏ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది OMR షీట్ అనేది. సో ఆ వీడియో కూడా మీకు ఈ డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టడం జరుగుతుంది, దాన్ని ఫాలో అవ్వండి. సో మీకు దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ కొత్తగూడెం నోటిఫికేషన్కి వెళ్ళినట్లయితే, సో ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్.
సో దీంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ కవర్ మీద అప్లికేషన్ షెల్ బి రిసీవ్డ్ కంటైన్ అప్లికేషన్ విత్ పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీ పోస్ట్ నెంబర్ రాయాలి. ప్లస్ ఈ యొక్క అడ్రస్ వచ్చేసరికి చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నయా సేవా సదన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్ కొత్తగూడెంకి పంపించాల్సి ఉంటుంది. ఇవి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్. వేకెన్సీ పోస్టులు మీకు దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3 వేకెన్సీస్, 1 స్టెనో, 1 టైపిస్ట్ అండ్ 1 రికార్డ్ అసిస్టెంట్స్ ఫర్ ఉమెన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఏజ్ రిలాక్సేషన్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఆసిఫాబాద్ నోటిఫికేషన్లో చదివినట్టుగానే ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఇది 8వ తారీఖు ఎగ్జామినేషన్ డేట్ ఉంది. మార్నింగ్ సెషన్లో స్టెనో టైపిస్ట్, ఆఫ్టర్నూన్ సెషన్లో టైపిస్ట్ కమ్ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఓకే, ఇది అప్లికేషన్ ఫామ్. ఓకే, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మహబూబాబాద్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇక్కడ కూడా మీకు సేమ్ అవే వేకెన్సీస్ ఉండడం జరిగింది. దీంట్లో మీకు ఓన్లీ 2 వేకెన్సీసే ఉండడం జరిగింది, రికార్డ్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ సంబంధించిన నోటిఫికేషన్. నెక్స్ట్ ఇది మహబూబ్ నగర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. దీంట్లో మీకు స్టెనో టైపిస్ట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 2 వేకెన్సీస్. దీంట్లో మీకు స్టెనో టైపిస్ట్కి వచ్చేసరికి ఒకటి జనరల్ కేటగిరీలో, రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఓసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్ 2 వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో రిమైనింగ్ ఆల్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా సేమ్ ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి ఇష్యూయింగ్ అవుతుంది 6th డిసెంబర్. సో ఇది కూడా మీకు డీటెయిల్స్ వచ్చిన తర్వాత దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒకసారి నోటిఫికేషన్ కంప్లీట్గా చదివిన తర్వాతకి మీరు అప్లై చేయండి. నెక్స్ట్ ఇది మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎన్వలప్ మీద మీరు ఫిల్ చేసి ఆ తర్వాతకి ఇక్కడ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చేసి స్టెనో టైపిస్ట్ ఒకటి, రికార్డ్ అసిస్టెంట్ ఒకటి ఉమెన్ కేటగిరీ కింద ఉన్నది. 2 వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో. సో మీరు డీడీ ఏదైతే తీయాలనేది కూడా పర్టికులర్గా చెక్ చేసుకున్న తర్వాతకే తీయండి. ఏ డిస్టిక్ ఉంటే ఆ డిస్టిక్ మీదనే తీయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి అడ్రస్, ది సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మేడ్చల్ మల్కాజ్గిరి, పేయబుల్ ఎట్ మేడ్చల్ మల్కాజ్గిరి అని మీరు డిమాండ్ డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది ములుగు సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇక్కడ వచ్చేసరికి కూడా మీకు 2 వేకెన్సీస్ ఉన్నాయి, స్టెనో టైపిస్ట్ ఒకటి, రికార్డ్ అసిస్టెంట్ ఒకటి. ఇక్కడ జనరల్ కేటగిరీలో ఉంది. నేను అన్ని నోటిఫికేషన్స్ ఏం చదవట్లేను, మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి ఒకసారి చదవండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది నిజామాబాద్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ మీకు 2 వేకెన్సీస్, అది కూడా ఉమెన్ సంబంధించిన వేకెన్సీస్తో ఉన్నాయి. టైపిస్ట్ సంబంధించినటువంటివి, ఓసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్. ఓకే, సో ఇవి మీకు నిజామాబాద్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా మీకు ఈ 7 నోటిఫికేషన్స్ యొక్క లింక్స్ అనేవి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా మన దాంట్లో ఆల్రెడీ ప్రీవియస్గా కోర్టు సంబంధించిన వీడియోస్ చాలా ఉండడం జరిగింది. ఎగ్జామినేషన్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా పెట్టడం జరిగింది. అవి ఒకసారి రిఫర్ చేసినట్లయితే మీకు ఎగ్జామినేషన్ పర్పస్ యూజ్ అవుతుంది. దాంతోపాటుగా మరిన్ని డీటెయిల్స్ తోటి మీకు ఫర్దర్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సర్కారీ ఉద్యోగాలు.